హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ గేమ్ చేంజర్లో భాగంగా మనం అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర మరియు క్రీడలకు సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకునే ముందు మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సుల వివరాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి మనకి 2 కోర్సులు మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. అవి ప్రధానంగా ఫుల్ కోర్స్ అని చెప్పి అది 559 రూపాయలతోటి మీకు 3 months వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్విక్ రివిజన్ అని, క్విక్ రివిజన్ తెలుసు కదండి, మనకి ప్రతి సబ్జెక్టుకి సంబంధించి 5 నుంచి 10 గంటల వ్యవధితోటి మీకు కోర్సు అందించడం జరుగుతుంది. అది కేవలం 349 రూపాయలే. అదేవిధంగా మన టీజీపీఎస్సీకి సంబంధించి కూడా గ్రూప్ 2లో మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ కోర్సు, అదేవిధంగా మనకి క్విక్ రివిజన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని కూడా 3 నెలల వ్యవధిగానే మనం ఇవ్వడం జరిగింది. ఇక డిఎస్సికి సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను 1 సంవత్సరం వ్యాలిడిటీ తోటి మీకు ఎస్జిటికి సంబంధించిన ఫుల్ కోర్సు, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మెథడాలజీలకు సంబంధించినటువంటి సబ్జెక్టులు మాత్రమే ప్రస్తుతానికి మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా యాప్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ముందుగా ఆ ఫ్రీ వీడియోస్ చూడండి, నచ్చితే మన యాప్ని పర్చేజ్ చేయవచ్చు. ఓకే, ముందుగా ఈరోజు మనకి అవార్డులకు సంబంధించి మొదటి అంశంగా చర్చించుకుందాం. అందులో బుక్కర్ ప్రైజ్ విజేతగా హార్వే. ఎవరండి హార్వే? ఆమె రాసినటువంటి గ్రంథం ఏంటి, ఆమె ఏ దేశానికి చెందినటువంటివి అనే మొదలైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. అంతరిక్ష యాత్రికులపై బ్రిటన్ రచయిత్రైనటువంటి సమంతా హార్వే రాసిన ఆర్బిటల్ అనేటువంటి నవలకు 2024 గాను ప్రతిష్టాత్మక బుక్కర్ ప్రైజ్ అనేది ఎంపిక చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడండి, రచయిత్రి ఎవరండి? సమంతా హార్వే. ఈమె ఏ దేశానికి చెందినటువంటి రచయిత్రి అండి? బ్రిటన్ దేశానికి చెందిన రచయిత్రి. ఈ నవల దేని గురించి చెప్తుందండి? అంతరిక్ష యాత్రికులపై లేదా అంతరిక్ష యాత్రికుల గురించి చెబుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క సమంతా హార్వే రచించినటువంటి ఆర్బిటాల్ అనేటువంటి నవలకు 2024 సంవత్సరానికి గాను బుక్కర్ ప్రైజ్ లభించింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ బహుమతి కింద ఈమెకు 50,000 పౌండ్లు అంటే దాదాపు 53.65 లక్షల రూపాయలు అందజేయనున్నారు. సో బుక్కర్ ప్రైజ్ సాధించినటువంటి ఈ సమంతా హార్వేకు ఎంత ప్రైజ్ మనీ రానుందయ్యా అంటే 50,000 పౌండ్లు లేదా 53.65 లక్షల రూపాయలు ఈ యొక్క నగదు బహుమతిగా పొందనుంది ఈమె. ఇక బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి నవలగా ఇది కేవలం 136 పేజీల నవల ఇది. అంటే చూడండి, ఈ సంవత్సరం బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి నవలగా చరిత్ర సృష్టించింది. అందుకనే ఈ బుక్కర్ ప్రైజ్ను వరించింది. ఇక పైనుంచి భూమిపై 16 సూర్యోదయాలు అదేవిధంగా సూర్యాస్తమయాలను చూసినటువంటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని 6 వ్యోమగాముల జీవితాల్లో ఒక రోజు జరిగినటువంటి పరిణామాలను ఇందులో ఆమె వివరించడం జరిగింది. అంటే అంతరిక్షలో ఈ యొక్క వ్యోమగాములు వాళ్ళు గడిపినటువంటి ఒక రోజును ఇతివృత్తంగా తీసుకొని ఈమె ఈ ఆర్బిటల్ అనేటువంటి నవలను రాయటం జరిగింది. ఇది కేవలం 136 పేజీలు ఉన్నటువంటి నవల. బ్రిటన్లో అత్యధికంగా అమ్ముడుపోయినటువంటి నవల కూడా ఈ సంవత్సరం ఇదే. సో ఈ విధంగా అంతిమంగా ఈ నవల రాసినందుకు ఈ యొక్క సమంతా హార్వే గారికి బుక్కర్ ప్రైజ్ లభించింది 2024కు సంబంధించి. ఈ రోజు వార్తల్లో ప్రముఖంగా ఉన్నటువంటి ఈ యొక్క వార్త ఇది. రైట్. ఇక శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం కదండి, పురస్కారాలు కూడా వచ్చినాయి. సో శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం ఏంటో చూద్దాం. సౌదీ అరేబియాలోని రియాద్లో నవంబర్ 12న జరిగిన సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో ఎయిర్పోర్ట్ ఎక్సలెన్స్ పురస్కారాలను ప్రకటించారు. ఎయిర్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులను ప్రకటించారు. మరి వాటిల్లో ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెలిసిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో డిజిటల్ ట్విన్, మన శంషాబాద్ ఉన్నటువంటి డిజిటల్ ట్విన్ ను విజేతగా ఈ యొక్క నిలపడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క సౌదీ అరేబియాలో జరిగినటువంటి సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో మన శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించిన ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెలిసిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో ఈ డిజిటల్ ట్విన్ విజేతగా శంషాబాద్ ఎయిర్పోర్టు నిలిచింది. సో కాబట్టి మన శంషాబాద్ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి డిజిటల్ ట్విన్ విజేతగా నిలిచింది. ఎందుట్లో ఏ అంశాల్లో అంటే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ, ఫెలిసిటీ మేనేజ్మెంట్ విభాగాల్లో. అదేవిధంగా ఎయిర్పోర్ట్ రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగంలో స్మార్ట్ ట్రాలీ రన్నరప్ స్థానం నిలిచింది.
రెవెన్యూ మేనేజ్మెంట్ విభాగంలో ఈ స్మార్ట్ ట్రాలీ కూడా బహుమతి సాధించింది. అయితే ఇది రెండవ బహుమతి, రన్నర్గా నిలిచింది. సో ఈ విధంగా మనకి 3 బహుమతులు ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో మన శంషాబాద్కు 3 బహుమతులు రావడం జరిగింది. ఒకేసారి 3 అంతర్జాతీయ పురస్కారాలు వరించినటువంటి ఘనత మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దక్కిందని ఈ యొక్క విమానాశ్రయ CEO అయినటువంటి ప్రదీప్ పనీకర్ వెల్లడించడం జరిగింది. ఈ విధంగా సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగినటువంటి సౌదీ ఎయిర్పోర్ట్ ఎగ్జిబిషన్ 2024లో మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి 3 బహుమతులు రావటం జరిగింది. ఇది ఒక ప్రధాన వార్తగా ఈరోజు మనం చదువుకోవాలి. రైట్, మరొక ఆసక్తికరమైనటువంటి వార్త, ఫార్చ్యూన్ టాప్ 100 జాబితా. మరి ఫార్చ్యూన్ పత్రిక ప్రతి సంవత్సరం కూడా టాప్ 100 లిస్టులు ప్రకటించడం జరుగుతుంది. అది కుబేరులు కావచ్చు, ఇండస్ట్రీ లిస్టులు కావచ్చు. అయితే మరొకసారి ఈ ఫార్చ్యూన్ టాప్ 100 జాబితాను ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి చూడండి, అత్యంత శక్తివంతులైనటువంటి 100 మంది వ్యాపారవేత్తలు. ఇప్పుడు బిజినెస్ మెన్స్ అంటే అత్యంత ధనవంతుల గురించి కాదు, వ్యాపారవేత్తల గురించి, టాప్ 100 ఈ యొక్క వ్యాపారవేత్తల గురించి, అంటే శక్తివంతమైనటువంటి వ్యాపారవేత్తలు. చూడు, పేరుతోటి ఫార్చ్యూన్ పత్రిక ఒక జాబితాను విడుదల చేసింది. మరి ప్రపంచ కుబేరుల్లోనే కాదు, అంటే ధనవంతుల్లోనే కాకుండా అత్యంత శక్తివంతులైనటువంటి 100 మంది వ్యాపారవేత్తల జాబితాల్లోనూ మనకి టెస్లా అధినేత అయినటువంటి ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచాడు. అంటే ఈ ఎలాన్ మస్క్ ఆల్రెడీ ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానంలో ఉన్నప్పటికీ ఇప్పుడు పారిశ్రామికవేత్తల్లో, అంటే శక్తివంతమైనటువంటి పారిశ్రామికవేత్తల్లో కూడా మనకి ఈ యొక్క టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. చూడండి, ప్రపంచ కుబేరుల్లోనే కాదు, అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపారవేత్తల జాబితాలోనూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో నిలిచారు. ఇక ఈ జాబితాలో ఎలాన్ మస్క్ అగ్రస్థానంలో ఉంటే ఎన్విడియా CEO అయినటువంటి జెన్సెన్ హాంగ్ రెండవ స్థానంలోను, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ CEO అయినటువంటి మన భారత సంతతి చెందినటువంటి సత్య నాదెళ్ల 3వ స్థానంలోనూ నిలిచారు. సో ఈ శక్తివంతమైనటువంటి వ్యాపారవేత్తల్లో మొదటి స్థానంలో ఎలాన్ మస్క్ నిలిస్తే రెండవ స్థానంలో జెన్సెన్ హాంగ్ నిలిచారు. ఎవరండి ఈ జెన్సెన్ హాంగ్ అంటే? ఇక్కడ చూడండి, ఈయన ఎన్విడియా CEO అయినటువంటి జెన్సెన్ హాంగ్ రెండవ స్థానంలో నిలిచాడు. మరి 3వ స్థానంలో ఎవరు నిలిచారండి? మన దేశానికి చెందినటువంటి సత్య నాదెండ్ల 3వ స్థానంలో నిలిచారు. సో ఈ విధంగా ఈ ముగ్గురు అత్యంత శక్తివంతమైనటువంటి వ్యాపారవేత్తలుగా ఈ యొక్క ఫార్చ్యూన్ 100 జాబితాలో మొదటి 3 స్థానాలు పొందారు. మరి ఈ జాబితాలో సత్య నాదెండ్ల, జెన్సన్ హాంగ్, అదేవిధంగా టెక్నాలజీ మరియు కృత్రిమ మేధతో వ్యాపారాల స్వరూప స్వభావాలనే మార్చివేస్తున్నారని ఫార్చ్యూన్ పత్రిక కితాబిచ్చింది. అంటే వీరిలో ప్రధానంగా సత్య నాదెళ్ల, జెన్సెన్ హాంగ్ అనేటువంటి ఇద్దరు టెక్నాలజీ మరియు కృత్రిమ మేధతోటి వ్యాపారాల స్వరూపాలనే మార్చేస్తున్నారని చెప్పి ఈ యొక్క ఫార్చ్యూన్ పత్రిక ఈ యొక్క నివేదికనిచ్చిన సందర్భంలో పేర్కొనడం జరిగింది. ఇక మన దేశానికి చెందినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ ఈ జాబితాలో 12వ స్థానంలో నిలిస్తే, గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచాయ్ ఈయన 10వ స్థానంలో నిలిచారు. ఇక అమెజాన్ అధినేత అయినటువంటి జెఫ్ బెజోస్ ఈయన 11వ స్థానంలో నిలిచారు. అంటే అమెజాన్ అధినేత అయినటువంటి జెఫ్ బెజోస్ ఏమో 11వ స్థానంలో ఉంటే, మన దేశానికి చెందిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 12వ స్థానంలో ఉంటే, గూగుల్ CEO అయినటువంటి సుందర్ పిచాయ్ 10వ స్థానంలో ఉన్నారు. సో చూడండి, ఈయన సుందర్ పిచాయ్ ఈయన 10వ స్థానంలో ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు 12వ స్థానంలో ఉన్నారు. అదేవిధంగా అమెజాన్ CEO అయినటువంటి జెఫ్ బెజోస్ ఈయన 11వ స్థానంలో ఉన్నారు. రైట్, ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఎకానమీ గురించి ఇది ఖచ్చితంగా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైంది గత సంవత్సరంలో అనేది కాగ్ రిపోర్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇది అసెంబ్లీకి సమర్పించడం జరిగింది. అయితే ఆ అసెంబ్లీకి సమర్పించినటువంటి కాగ్ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. అదే ఎకానమీకి సంబంధించిన అంశంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, 2023-24 సంవత్సరానికి సంబంధించిన కాగ్ నివేదికను, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికను ఏపీ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ కార్యాలయం శాసనసభ ముందుంచింది. అంటే ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ నివేదికలను ఏపీ ప్రిన్సిపల్ అకౌంట్ జనరల్ కార్యాలయం శాసనసభ, అంటే శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఆ శాసనసభలో ఈ యొక్క బడ్జెట్ సందర్భంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో ఏముందో చూడండి, 2023-24లో ప్రభుత్వం అప్పులు
4,86,151 కోట్లుగా ఉన్నట్టు తెలిపింది. అంటే ప్రభుత్వం యొక్క అప్పులు ఎంతయ్యా 4,86,151 కోట్లు ఉన్నట్టుగా పేర్కొంది. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అంటే రాష్ట్ర GSDPలో ఎంత ఉందయ్యా అంటే 34%గా ఉంది. అంటే అప్పులు రాష్ట్రం యొక్క అప్పులు రాష్ట్ర GSDPలో ఎంత ఉన్నాయ్యా అంటే 34%గా ఉన్నట్లు వెల్లడించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చినట్టు చెప్పింది. సో ఈ విధంగా ఇదే సందర్భంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 2,23,004 కోట్ల మేర ప్రభుత్వ గ్యారంటీలు ఇచ్చినట్టు చెప్పుకుంటూ వచ్చింది ఈ కాగ్ నివేదిక. ఓకే, ఇక ఏడాది మొత్తంలో 69,625 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి పీడీ ఖాతాలకు బదిలీ అయినట్టుగా మనకి కాగు పేర్కొంది. అంటే ఇదే సందర్భంలో ఈ ఏడాదిలో 69,626 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ ఫండ్ను పీడీ ఖాతాలకు ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలకు బదిలీ అయినట్లు కాగు నివేదిక పేర్కొంది. మరి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రతి రూపాయిలో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మనం రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూలు ద్వారా వచ్చాయని పేర్కొంది. అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూళ్ల ద్వారా వచ్చాయని, అదేవిధంగా ప్రతి రూపాయిలో 30 పైసలు రుణాల ద్వారా తెచ్చారని, అంటే అప్పుల ద్వారా తీసుకున్నారని, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్గా 14 పైసలు వచ్చిందని, పన్నేతర ఆదాయంగా 3 పైసలు వచ్చిందని, ఇక రుణాల రికవరీ ద్వారా 1 పైసా చొప్పున ఆర్జించారని కాగు తన నివేదికలో సమర్పించింది. సో చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి మొత్తం ఆదాయంలో ప్రతి రూపాయిలో 52 పైసలు పన్ను వసూలు ద్వారా వస్తే, 30 పైసలు రుణాలు సేకరించడం ద్వారా వస్తే, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ రూపంలో 14 పైసలు వస్తున్నాయి, అదేవిధంగా పన్నేతర ఆదాయంగా 3 రూపాయలు వస్తున్నాయి, ఇక రుణాల రికవరీ ద్వారా 1 పైసా, ఈ విధంగా మొత్తం రూపాయి అనేది రాష్ట్రానికి వస్తుంది అని చెప్పి కాగు తన నివేదికలో పేర్కొనటం జరిగింది. రైట్, ఇక ప్రశ్నల విశ్లేషణ చూద్దాం. హూ వాజ్ ర్యాంక్డ్ థర్డ్ ఇన్ ఫార్చ్యూన్ 100 మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మెన్ లిస్ట్? ఫార్చ్యూన్ అత్యంత శక్తివంతులైన 100 మంది వ్యాపారవేత్తల జాబితాలో 3వ స్థానంలో ఎవరు నిలిచారు? హూ వాజ్ ర్యాంక్డ్ థర్డ్ ఫార్చ్యూన్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ బిజినెస్ మెన్ లిస్ట్? మరి 3వ స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరండి? ఫస్ట్ వన్ ఎలాన్ మస్క్, సెకండ్ వన్ జెన్సెన్ హాంగ్, థర్డ్ వన్ సత్యనాదెండ్ల, ఫోర్త్ వన్ సుందర్ పిచాయ్. వీరిలో ఎలాన్ మస్క్ అనే ఆయన మొదటి 100 మంది శక్తివంతమైన బిజినెస్ మ్యాన్లో మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత జెన్సెన్ హాంగ్ 2వ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత సత్యనాదెండ్ల 3వ స్థానంలో ఉన్నాడు. సుందర్ పిచాయ్ ఈ లిస్టులో 10వ స్థానంలో ఉన్నాడు. మన భారతదేశానికి చెందినటువంటి మరొక పారిశ్రామిక దిగ్గజమైనటువంటి ముఖేష్ అంబానీ గారు 12వ స్థానంలో ఉన్నారు. సో ఈ విధంగా ఈ ఇంత లిస్ట్ ఉంటే ఇక్కడ 3వ స్థానంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ సత్యనాదెండ్ల. మరొక ప్రశ్న, హూ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ద విన్నర్ ఆఫ్ ద 2024 బుకర్ ప్రైజ్? 2024 బుకర్ ప్రైజ్ విజేతగా ఎవరు ఎంపికయ్యారు? 2024 బుకర్ ప్రైజ్ విజేత ఎవరు? ఫస్ట్ వన్ డామన్ గల్గుట్, సెకండ్ వన్ షెహన్ కరుణా తిలక, థర్డ్ వన్ పాల్ లించ్ అండ్ ఫోర్త్ వన్ సమంతా హార్వే. వీరిలో 2024 బుకర్ ప్రైజ్ విన్నర్ ఎవరయ్యా అంటే సమంతా హార్వే. సమంతా హార్వే. మరి ఈమె రాసినటువంటి ఏ గ్రంథానికి బుకర్ ప్రైజ్ వచ్చిందండి అంటే ఆర్బిటాల్. సో ఆర్బిటాల్ అనేటువంటి నవలకు ఈ యొక్క బ్రిటన్ దేశానికి చెందినటువంటి నవల రచయిత్రైనటువంటి సమంతా హార్వేకు 2024 బుకర్ ప్రైజ్ వచ్చింది. ఈ డామన్ గల్గుట్కి ఎప్పుడు వచ్చిందండి? ఈ డామన్ గల్గుట్కి 2021లో వచ్చింది. అదేవిధంగా షెహన్ కరుణా తిలకకి 2022లో వచ్చింది. అదేవిధంగా పాల్ లించ్కి 2023లో వచ్చింది. మరి సమంతా హార్వేకి ఈ సంవత్సరం 2024లో బుకర్ ప్రైజ్ రావడం అనేది జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.